ఖమ్మం జిల్లాలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నరసింహస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం భక్తులు ఘనంగా నిర్వహించారు. వైరా ఏన్కూరు మండలాల్లోని గార్లఒడ్డు గొల్లపూడి గ్రామ సచివాలయంలో నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు మంచి శుభ ఫలితాలు అందుతాయని ఆలయ ప్రధాన అర్చకులు అన్నారు. లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి అందాలని ఆలయ ప్రధాన అర్చకులు కోరారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క వార్షిక తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు నిన్న ఉదయం విశ్వక్సేనారాధనతో ప్రారంభమయ్యాయి. ఉదయం పూట విశ్వక్సేనారాధన, స్వస్తివాచనం, పుణ్యావాచనం జరిగాయి. నిన్నటి రోజున సాయంకాలం పూట ఉత్సంగ్రహణము, అంకురార్పణ, ధ్వజారోహణ, నిత్యవిధి హోమం జరిపాం. ఈ రోజు ఉదయం యథావిధిగా నిత్యవిధి హోమ బలిహరణాలు జరిగాయి. ఈ రోజు పౌర్ణమి సందర్భంగా, వైశాఖ పౌర్ణమి సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి యొక్క కళ్యాణాన్ని తిలకించి దేవస్థానం వారు, ఎండోమెంట్ దేవస్థానం వారు, ట్రస్ట్ వారు, దేవాలయ చైర్మన్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన అన్నప్రసాదం అందరూ కూడా స్వీకరించారు. ఈ స్వామి స్వయం వ్యక్తంగా కనీసం ఒక 150 సంవత్సరాల క్రితం ఇక్కడ వేయించేసిన పురాణ ప్రతీక. స్వామి వారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ కూడా విచ్చేసి స్వామిని సేవించి అనుగ్రహాన్ని పొందారు.